పంచభూతాలన్నిటికీ శక్తినిచ్చి నడిపించేది పరమేశ్వరుడు. ఈ మాట వింటే పరమేశ్వరుడు, పంచభూతాలు వేరువేరని మనకి అనిపిస్తుంది. ఒకవేళ పరమేశ్వరుడు, పంచభూతాలు వేరువేరైతే మరి ఏ ఒక్క పంచభూతము కూడా ఆయన్ని ఏమీ చేయలేదు. అగ్ని ఆయన్ని తగలబెట్టలేదు, నీరు ఆయన్ని ముంచేయలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పంచభూతాలలో లీనమై ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పంచభూత లింగరూపి, ఆయనే ప్రకృతి, ఆయనే శక్తి. ఇప్పుడు మనం క్షేత్ర ప్రాధాన్యత తెలుసుకోవాలి. కాంచీపురం మొదలైన పంచభూతలింగ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శనం చేసి అనేక పాపాలు దగ్ధం చేసుకుంటే అప్పుడు కానీ మనకి అంతటా ఆయనే ఉన్నారన్న స్పృహ కలగదు. మనలో చాలామంది దృష్టిలో క్షేత్రంలో ఉంటేనే భగవంతుడు అనుకుంటారు. వారికి మరెక్కడా భగవత్ స్పృహ రాదు. దాని వెనకాల అనేక పాప సంస్కారాలుంటాయి. అందుకే క్షేత్రాలకి వెళ్తే కానీ వాళ్ళకి భగవంతుడు గుర్తురాడు. అలాగే మనలో మరికొందరుంటారు. వాళ్ళనెవరైనా క్షేత్రాలకి వెళ్ళొచ్చు కదండి అంటే, భగవంతుడు క్షేత్రాల్లోనే ఉంటాడా ఏంటి? ఆయన మన హృదయాల్లోనే ఉంటారు. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంటారు. నిజానికి అందరి హృదయాల్లో భగవంతుడున్నమాట వాస్తవమే అయినప్పటికీ ఆయన హృదయంలో ఉన్నారు కాబట్టి క్షేత్ర దర్శనాలు మానుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో బిజీగా ఉండో, లేదా ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఇంత డబ్బు ఖర్చా, లేదా టైం వేస్టా అనుకుంటూనో ఆ మాట చెప్తూ వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిజంగా వేదాంతై అన్నిటా భగవంతుణ్ణి చూస్తే పర్వాలేదు, కానీ ఇలా తమ తమ స్వార్థాలకి ఉట్టి వేదాంతాలు చెప్పేవాళ్లకంటే క్షేత్రాలు తిరుగుతూ భజనలు చేసేవారే ఎంతో గొప్పవారు. ఒక రకంగా అంతటా భగవంతుడిని చూసే స్థితిలో ఉన్నా వారు కూడా క్షేత్రాలు తిరుగుతారు. వాళ్ళు క్షేత్రాలు తిరగటం మానేయరు. అంతటా ఉన్న భగవంతుడు క్షేత్రాలలో ఉండడా ఏంటి? అసలు క్షేత్రయాత్ర అనేదే మన సనాతన ధర్మంలో ప్రధానమైన అంశం. మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లే ఆలయం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ దేవతారాధన జరుగుతుంది. అందరూ నిత్యం భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇంత చేస్తూ ఇంటినే ఒక క్షేత్రంగా చూసుకుంటున్నప్పుడు మళ్ళీ విడిగా క్షేత్రయాత్ర ఎందుకండి అని అడిగితే, అన్నిటా ఉండే భగవంతుడు ఒక్కరే అయినప్పటికీ సమస్త భువనానికి శక్తినివ్వగలిగే అనంతమైన శక్తిని మనం భరించలేము. కాబట్టి ఆ శక్తిని క్షేత్రాలలో పెద్దవాళ్ళు కేంద్రీకరించారు. మన ఇంట్లోనూ దైవశక్తి ఉంటుంది, కానీ అది కేవలం మనకి, మన కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే మన ఇంట్లో ఆ శక్తి ఉంటుంది. ఈ కారణంగానే మన సనాతన ధర్మంలో క్షేత్రాలకి అంత ప్రాధాన్యత ఉంది. అసలు పంచభూతాలే అని ఎందుకన్నారు? ఆ మాటకొస్తే శివుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు, కానీ అష్టమూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఆ 8లో 5 పంచభూతాలే. 5 గురించి తెలిసింది, మరి మిగతా 3 ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. సూర్యచంద్రులు మనకి తెలుసు, మరి క్షేత్రజ్ఞుడెవరు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అంటే అహంకారాభిమాని, నేను అనుకునే చైతన్యం ఏదైతే ఉందో అదే క్షేత్రజ్ఞుడు. మొత్తం పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 8వది నేను అనబడే చైతన్యం. ఈ 8 తప్ప ప్రపంచంలో మరొక పదార్థం అనేది లేదు. ఈ 8 మనకి ప్రత్యక్షమవుతున్నాయి. ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాయి అంటే అనుభవం అవుతున్నాయి అని అర్థం. మన సాంప్రదాయం ప్రకారం కనిపించే జగత్తే కనిపించని పరమేశ్వరుడి యొక్క శరీరం. అదే విష్ణు సహస్రనామంలో త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని కనిపిస్తుంది. అలాగే కాళిదాసు మహాకవి కూడా ప్రత్యక్షాభితనూభిః అన్నారు. అంటే ప్రత్యక్షమవుతున్న 8 శరీరాలతో పరమేశ్వరుడు నన్ను కాపాడుగాక అన్న అర్థం వస్తుంది. అష్టమూర్తి శివుడు అనేది అర్థం చేసుకుంటే మనకి శివుడు దూరంగా ఉన్నాడనే భావన పోతుంది. మరి మాకు శివుడు దగ్గరగా ఉన్నాడన్న భావన కలగట్లేదేంటి అన్న సందేహం కలుగుతుంది. భావం కలగట్లేదంటే భావం నిలవట్లేదని అర్థం. ఈ భావం చెప్పిన వెంటనే కలగదు. నిరంతరం అలాగే భావిస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా ఆ భావన అనేది నిలబడుతుంది. ఈ 8 శివుడే అని భావిస్తూ ఉంటే
మనకవి శివంగా మారిపోతాయి. ఇక్కడ శివం అంటే శుభమని అర్థం. అయితే మరి పరమేశ్వరుడు 8 మూర్తుల వాడేనా అని మళ్ళీ ప్రశ్నించుకుంటే ఆయనకెప్పుడూ పరిమితం పెట్టకూడదు. ఆయన మనకి కనపడుతున్న 8 మూర్తులలో లీనమై ఉన్నారు. కానీ ఆ 8 మూర్తులకి అతీతంగా కూడా ఉన్నది ఆయనే. శివుడికి మరో రూపం కూడా ఉంది. అది ఈ 8 మూర్తులకు అతీతమైన రూపం. 8 మూర్తులతో ఉన్నవాడు, 8 మూర్తులుగా ఉన్నవాడు 8 మూర్తులకు అతీతంగా ఉండలేడా? ఎప్పుడైనా పరమేశ్వర తత్వాన్ని ఎలా తెలుసుకోవాలంటే కనపడే విశ్వము ఆయనే, విశ్వానికి అతీతుడు ఆయనే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కనపడే విశ్వం అంటే మనం చెప్పుకున్న పంచభూతాలు, సూర్యచంద్రులు, క్షేత్రజ్ఞుడు వస్తారు. ఈ 8 తప్ప విశ్వంలో మరేవీ లేవు. ఈ మాటనే ఈశావ్యాసమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఉపనిషత్తు మొదటి మాటలోనే చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సర్వ జగత్తు కూడా ఈశ్వరుడి చేత నిండిపోయి ఉంది. ఆ ఈశ్వరుడినే మనం రుద్రుడు అని పిలుస్తూ ఉంటాము. కాబట్టి వేదం ఏం చెప్తోందంటే ఏ రుద్రుడు అగ్నియందు, జలములయందు, ఓషధులయందు ఉన్నాడో ఆ పరమేశ్వరుడే సమస్త భువనాలయందు వ్యాపించి ఉన్నాడని చెప్తోంది. పంచభూతాలలో లీనమై ఉన్న రుద్రుడికే లింగం అనే పేరు. ఆయన యందే అన్నీ లీనమై ఉంటాయి. ఆయనే అన్నిటి యందు లీనమై ఉంటారు. వాటికి బయట నుండి లోపల నుండి శక్తి ఆయనే ఇస్తున్నారు. ఆయన యందు ఉన్నాయన్నప్పుడు బయట నుండి శక్తి, ఆయన వాటి యందు ఉన్నాడన్నప్పుడు లోపల నుండి శక్తి. ఇదే అంతర్బహిష్ట తత్సర్వం వాప్య నారాయణః స్థితః అని వేదం చెప్తోంది. ఉదాహరణకి కెరటంలో నీరు, కెరటం చుట్టూ నీరు, నీరు శివుడు, కెరటాలే పంచభూతాలు, జీవులు. మన శరీరంలో పంచభూతాలని మనం చూస్తున్నాం కానీ పంచభూత లింగాలుగా చూడటానికి ప్రయత్నం చేయాలి. ముందు 5 ఈశ్వరుడిని చూస్తూ తర్వాత 5 వదిలి ఈశ్వరుడిని చూడాలి. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కలవాలని వాళ్ళ ఇంటికి బయలుదేరామనుకోండి, వాళ్ళ ఇల్లు కనిపించేదాకా ఇల్లే ప్రధానం. ముందర ఇంటినే చూస్తాము, తర్వాత ఇంట్లోకి ప్రవేశించాక ఆ వ్యక్తే మనకి ప్రధానం. అలాగే పంచభూతాలు ఆయన ఇల్లు అనుకుంటే ఆయన్ని పంచభూతాల యజమానిగా పెట్టుకోవాలి. అప్పుడే ఆయన్ని చేరుకోగలము. పంచభూతాలన్నీ మనకి అనుకూలంగా మార్చుకోవటానికి మనం నానా యాతనలు పడుతున్నాము. కానీ కొంచెం తెలివైన వాళ్ళు పంచభూతాలు ఎవరి ఆధీనంలో అయితే ఉన్నాయో ఆయన్ని పట్టుకుంటారు. పంచభూతాలను నియమించే పరమేశ్వరుడిని ఉపాసించడమే పంచభూతలింగ ఉపాసన. పంచభూతలింగాలను తెలుసుకొని మనం ఆరాధిస్తే శరీరంలో మన పాంచభౌతిక ప్రకృతి మనకి అనుకూలంగా మార్చేస్తాడు పరమేశ్వరుడు. అగ్నిలింగాయ వై నమః, సూర్యలింగాయ వై నమః, జలలింగాయ వై నమః, వ్యోమలింగాయ వై నమః అని మనకి పురాణాలలో లింగస్థుతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనం అనుకునే క్షేత్రాలలో వాళ్ళని చెప్పటం ఉద్దేశం కాదు. ఈ 5 ఆయన లింగాలే అని చెప్పటం ఉద్దేశం. అసలు లింగం అంటే పరమేశ్వరుడిని తెలియజేసేది. లింగం అంటే లీనం అనే అర్థాన్ని ముందు మనం చెప్పుకున్నాము. అదే కాకుండా లింగం అంటే తెలియజేసేది అనే అర్థం కూడా వస్తుంది. శివలింగం అని ఎందుకంటున్నామంటే దాన్ని చూడగానే శివుడు గుర్తొస్తాడు కాబట్టి శివలింగం అంటాము. పంచభూతాలు లింగాలు ఎందుకయ్యాయంటే అవి శివుడిని తెలియజేస్తున్నాయి కాబట్టి, అంత శక్తి వాటికి ఎవరి వల్ల వచ్చిందో తెలుస్తోంది కాబట్టి పంచభూతాలు లింగాలయ్యాయి. పంచభూతాల గురించి, పంచభూత లింగాల క్షేత్రాల గురించి, పరమేశ్వరుడి గురించి మరిన్ని విశేషాలు 4వ భాగంలో తెలుసుకుందాము. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.